సో మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఎన్టీఆర్ రామారావు పాలన చూశారు. ఇద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇద్దరు ప్రజలకి అంత గట్టిగా ఎందుకు చేరువయ్యారంటే మీరేం చెప్తారు? అంటే ఆళ్ళు ప్రజల మనుషులండి. ఆళ్ళేం చేసినా ప్రజల కోసం చేశారు. ఆళ్ళల్లో ఉన్న గొప్పతనం తర్వాత ఎవరిలోనూ లేదు, రాదు కూడా. సో వాళ్ళు ప్రజలకి ఏం కావాలి, ఏం చేస్తే ప్రజలకి మంచి జరుగుతుంది అని ఆలోచించారు. ఆలోచించి వాళ్ళు చాలా చేసుకొచ్చారు. ఇప్పుడు ఈయన దగ్గర ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకి ఆస్తి హక్కు కల్పించాడు. రూ. 2 బియ్యం అన్నారు. రకరకాలు చేసుకుంటూ వచ్చారు ఆయన. ఇది పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. అట్లా చేసుకుంటూ ఆయన రామారావు గారికి చెప్తా ఉంటే ఆయనకి చాలా ఉన్నాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారు వస్తే ఫ్రీ పవర్ ఇచ్చారు. ఈయన చేసేది ఈయన చేశారు. అండ్ ఈయన అవైలబుల్ కూడా, ఎవరు వెళ్ళినా కానీ ఆయన కష్టంతో వెళ్ళిన ప్రతి మనిషికి ఆయన రాజశేఖర రెడ్డి గారు అవైలబుల్గా ఉండేవారు. ప్రతి చేసి పెట్టేవారు. అంటే నాకు కష్టంలో ఉన్నానన్నా అంటే ఆయన ప్రభుత్వం నుంచి అన్నా చేసేవారు, లేదా సొంతంగా చేసేంత ఇదిగా ఉండేది, అది అవైలబుల్గా. ఆ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరికి అది